హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకే కాదు, ప్రశ్నించే గొంతుకలన్నింటికి కూడా ఉచ్చలు పడిపోతూ ఉన్నాయి. స్వేచ్ఛకు సంఖ్యలు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల్లో సైతం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి కారణం ఈ కూటమి సర్కార్ అవలంబిస్తున్న విధానాలే. వాస్తవానికి అంటే వల్గర్ పోస్టులు అవి పెట్టి సర్క్యులేట్ చేసి వ్యక్తిత్వ హననాలకు పాల్పడి ప్రత్యర్థి పార్టీల మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి లాక్కొచ్చి అట్లా చేయడం, జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం వాస్తవానికి అంటే ఆ శిక్షలు పడాల్సిందే. కోర్టులు సైతం నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి, సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అంటే కుదరదని చెప్పి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కొంతమంది కోర్టులలో హెబియస్ కార్పస్ పిటిషన్లు రకరకాల పిటిషన్లు ఫైల్ చేసిన నేపథ్యంలో కోర్టులు కూడా చాలా తీవ్రంగానే స్పందించినాయి. సో స్వాగతిద్దాం, ఏ డౌట్ ఏం లేదు. కానీ ఇదే అంశం మరి ప్రత్యర్థి పార్టీలు అంటే గతంలో జనసేన వైపు నుంచి, టీడీపీ వైపు నుంచి, ఇతర పార్టీల వైపు నుంచి ఇట్లనే వచ్చినప్పుడు మరి వాళ్ళ మీద కూడా చర్యలేవి అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంటే సూపర్ 6 హామీలు ఏవైతే అంటే గతంలో కూటమి సర్కారుకు సంబంధించిన కీలక నేతలు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో, జగన్ కంటే మించిన సంక్షేమం ఇస్తాం, అంతకంటే మంచి చేస్తామని చెప్పి 6 నెలలు అవుతున్నా ఇంచుమించు ఆ ఊసు లేకుండా బడ్జెట్ పెట్టిన దాంట్లో చాలా వరకు కనిపించింది కదా. మొత్తం సూపర్ 6 హామీలన్నింటినీ ఎత్తేసి అమరావతికి నిధులు, ఇతర రంగాలకు నిధులు కేటాయిస్తూ మొత్తం సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఎత్తేసి ఒక్క పెన్షన్ తప్పిస్తే ఇంకా అక్కడ ఏమీ లేదు. సో దీని మీద కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఇదేనా ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తుందని చెప్పి సామాన్యులు సైతం ప్రశ్నించే పరిస్థితి. పక్కగా పక్కగా జనసేన పార్టీకి ఇక్కడ పక్క మేము వేసిన ఓట్లు జనసేనకి మేము పక్క టీడీపీ మనుషులు 20 సంవత్సరాలు బట్టి టీడీపీ మనుషులు. కానీ మా ప్రభుత్వం ఎలా ఉందంటే మాకు సిగ్గు ఉంది. ప్రస్తుతానికి ఏం ఉపకారం లేదు, మాకు ఉపకారం లేదు, ఇబ్బందిగా ఉంది. కళ్యాణ్ ఏం లేదండి, ప్రస్తుతానికి రోడ్లు కూడా అలా ఉన్నాయి, ఎలా మట్టి అలా ఉన్నాయి. మెయిన్ వయసు అలా ఏం బాగోలేదు. అది జనాలు అందరూ తిట్టుకున్నారు పబ్లిక్ అని, అసలు బాగోలేదు. ప్రభుత్వం కూడా మారింది అని వేస్ట్. ఈ విధంగా రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి, రోడ్లు మట్టి ఎలా మట్టి అలా ఉన్నాయి రోడ్లు. మాలాంటి ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్లు పోక కొత్త పడి తెచ్చుకున్నా 10 రోజులు పోతుంది. ఇది నీకు 5,000, నీకు 10,000, నీకు 15,000 అన్నారు. ఏది ఎక్కడ ఉంది? ఏమి ఇవ్వలేదు ఇప్పుడు వరకు ప్రస్తుతానికి. ఇంకేం చేయమంటారు, ప్రభుత్వం ఎలా ఉంది. సిలిండర్లు రాలేదు, ఆటోలకు డబ్బులు అన్నారా పడలేదు, ఇలా ఉన్నాయి. ఎప్పుడు ఇచ్చారు? ఇంకేమలేదు. సో విన్నారు కదా, ఇది సామాన్యుల మనోగతం. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ పేరుతో ఒక లెటర్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇంచుమించు 40కి పైగా ఛానళ్ళు, ఇండివిజువల్ వ్యక్తులు, ఏమంటారు ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేర్లతో సహా ఇందులో పెట్టి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్, ఇంచుమించు 600కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్ను గుర్తించారంట. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అరెస్టులు దాకా వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో మా మైరా మీడియా కూడా ఉంది. మాకైతే ఇప్పటిదాకా రాలేదు, వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడే అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు, సో దాని సంగతి పక్కన పెడితే నిన్న రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివరామయ్య హైదరాబాద్కు వచ్చి ఆయన ఇంటి దగ్గర నోటీసులు ఇచ్చారు. అలాగే శ్రీరెడ్డికి, ఇతర వ్యక్తులకు అందరికి కూడా చాలామందికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఎట్లా ఇంటరాగేట్ చేస్తారు, కోర్టులలో సరెండర్ చేస్తారా, లేదంటే 3rd డిగ్రీలు ప్రయోగిస్తారా, ఏం చేస్తారు అన్నది ఒక వర్షన్. సరే, దీని సంగతి పక్కన పెడితే మరి గతంలో ఇదే టీడీపీ అసలు ఈ జుగుప్సాకరమైన పోస్టులు, వ్యక్తిత్వ హననాలు చేసేలాగా అవతల పార్టీ మహిళలను కూడా కించపరుస్తూ ఎన్నెన్నో పోస్టులు పెట్టారు. మరి వాళ్ళ మీద కూడా ఇదే రకమైన స్పందన ఉండాలి కదా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. అసలు దీన్ని స్టార్ట్ చేసింది, దీనికి బీజాలు వేసింది వీళ్ళు అయినప్పుడు మరి వాళ్ళకు కూడా సేమ్ శిక్షలు ఉండాలి కదా. చంద్రబాబు గారు స్వయంగా మొన్న ఒక మాట మాట్లాడారు. ఈ సోషల్ మీడియా ఎవరైతే అసభ్య పదజాలంతో అసభ్య కంటెంట్ను డంపు చేస్తున్నారో వాళ్ళందరి కోరల్ బీకండ్ అని డీజీపీ స్థాయిలో ఆయన ఆదేశాలు ఇవ్వడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. అలాగే వైఎస్ఆర్సీపీ మహిళలకు, కాంగ్రెస్ పార్టీ మహిళలకు కూడా ఎవరైనా ఇట్లనే పోస్టులు పెడితే వాళ్ళని కూడా శిక్షిస్తామని చెప్పి ఆయన ఆదేశించడం ఫ్యాక్ట్ బాగానే ఉంది. కానీ
మరి ఎంతమంది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ని కావచ్చు, ఐటీడీపీ పేరుతో రకరకాల ప్లాట్ఫామ్స్లో అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళను ఏం చేయదలుచుకున్నది ఈ ప్రభుత్వం? నిన్న ఇదే ట్విట్టర్లో కొంతమంది ప్రొఫైల్స్ చూస్తే అర్థమైంది ఏంటంటే, కొంతమంది టీడీపీకి సంబంధించిన అభిమానులు సింపథైజర్లకు కూడా నోటీసులు ఇచ్చినట్టు వాళ్ళ అంటే రాసుకున్నారు అన్నట్టు. మరి అది ఎంతవరకు కరెక్టు? ఇదే రకంగా అంటే వైసీపీ వాళ్ళని బెదిరించినట్టే వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారా లేదన్నది క్లారిటీ లేదు. కానీ బాబు గారి బ్యాటింగ్ మామూలుగా లేదు, మాకు కూడా నోటీసులు వచ్చినాయి, ఎవరిని వదిలిపెట్టడు అని చెప్పి ఇక ఉపద్ఘాతాలు రాస్తూ ఉన్నారు. కానీ ఒకసారి మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా, చూడండి. ఇదే పూర్ణ కోవూరి అంట, వైఎస్ భారతిని బార్ డాన్సర్గా చిత్రీకరిస్తూ, ఇగో మహేష్ బాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు హంగ్రీ చీతా ఓజీ అంట, ప్యాకేజీ డాష్ డాష్ జలగాం అని చెప్పి ఎవరు పింగ్ పాంగ్, జాంపల్లే అని చెప్పి ఇదిగో ఇట్లా నవరత్నాలను ఇట్లా అమ్ముతా ఉన్నాడు అని చెప్పి ఇంత వల్గర్గా TV5 పేరుతో వైఎస్ అవినాష్ రెడ్డితో వైఎస్ భారతిరెడ్డికి ... ఇక జైలే వైఎస్ సునీత షాకింగ్ కామెంట్స్. ఆమె అన్నదో లేదో తెలియదు కానీ వీళ్ళైతే ఇట్లా థంబ్నెయిల్స్ పెట్టి రాసిర్రు. తర్వాత ABN ఆ టైంలో భారతిరెడ్డికి ఫోన్ చేసిన ఆ రెడ్డి ఎవరు? పట్టాభి వివేకా లైవ్లో మర్డర్ చూసి ఎంజాయ్ చేసావా? ఆయనతో పాటు వాట్సాప్ చాటింగ్ వీడియో కాలింగ్స్ అందుకేనా అవినాష్? ఇదిగో ఇట్లా సెమీ పోర్ను చేసే వాళ్ళతో మార్ఫింగ్ చేసి ఇట్లా ఇదిగో డాష్ అని చెప్పి హంగ్రీ చీతా. మరి వీళ్ళ సంగతి ఏం చేద్దాం? పిఏతో అర్ధరాత్రి ఆ మాటలేంటి? నారా లోకేష్ బాబు మాట్లాడినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇట్లా మెర్రీ నింజా అంట, ఎవరు 11 రెడ్డి పేరుతో ఇప్పటికీ ఉంది ఈ అకౌంట్, ఎప్పుడు ఫిబ్రవరిలో వేసిరన్నట్టు ఇది. తర్వాత మా వదినకు అవినాష్ ఎంత క్లోజ్ అంటే షర్మిల పేరుతో, ఆమె మాట్లాడిందో లేదో కానీ థంబ్నెయిల్స్ అయితే ఇట్లా పెట్టిర్రు. మరి వీళ్ళ సంగతి ఏం చేద్దాం? అవినాష్ బెయిల్ కోసం వైఎస్ భారతి, అవినాష్ కోసం పగలు రాత్రి భారతి కష్టం, బావ కోసం మరదలి త్యాగం అని చెప్పి ఇంకా లోపల ఇష్టారీతిన రాసుకుంటూ పోయారు అన్నట్టు. ఇగో ఇవి స్క్రోలింగ్స్. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య అక్రమ సంబంధం, గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్న వైఎస్ జగన్ వైఎస్ భారతి, సీఎం వైఎస్ జగన్ అక్రమ సంబంధాలే కారణం అంటున్న బంధువులు వైఎస్ భారతి, భానుబాయ్ అంట వశిష్ఠ భాను. మరి ఈ అకౌంట్లన్నిటి కూడా ట్రేస్ చేసి వాస్తవానికి నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు చేసిన దానికంటే వైసీపీ వాళ్ళు చేసింది మొత్తంగా అంటే ఒక 10% అనుకుంటే, గతంలో ఇదే టీడీపీ జనసేన బ్యాచ్ చేసింది చాలా ఘోరాలు సోషల్ మీడియాలో. ఈ పోస్టులు అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుభవించిండు, చూసి కూడా తట్టుకొని నిలబడిందంటే వాస్తవానికి అంటే ఆయన మానవతా దృక్పథంతో కొంతమంది చెప్పేది ఏంటంటే, కరోనా కాలంలో అధికారంలోకి వచ్చిన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 మార్చిలో కరోనా వచ్చి లాక్డౌన్ రావడం, ఆ తర్వాత కన్సిక్యూటివ్గా 2021లో కూడా కరోనా పీరియడ్ వచ్చి మొత్తం రాష్ట్రం దేశం మొత్తం అన్నీ కూడా ఆర్థికంగా దివాలా తీసి పూట గడిచే పరిస్థితుల్లో లేనప్పుడు ఈ ప్రతీకారేచ్ఛ దాడులు ఎందుకని సైలెంట్ అయిపోవడం, తర్వాత కరోనా తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం మీద ఆయన దృష్టి సారించడం వల్ల వీళ్ళకి అందరికీ సుఖాలు ఎక్కువైపోయినాయి. లేకపోతే వీళ్ళని ఆ రోజే కనుక ఛార్జ్ తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులకు సంబంధించి ఒక సీక్వెన్స్ చెప్పిండనమాట. ఒకరి తర్వాత ఒకరు ఎట్లా తప్పుడు కథనాలను వండివార్చారనేది అది ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం డీటెయిల్గా. ఇంత వల్గర్గా ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టేలాగా చేసినప్పుడు ఆఖరికి రాష్ట్ర గవర్నర్తో కూడా తప్పులు మాట్లాడించారు, మరి మీ మీద ఏం కేసులు పెట్టాలని చెప్పి ఆయన అడగడం నిజంగా సహేతుకమే అనిపించింది. వాస్తవానికి ఈ అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే కూటమి సర్కారే చెప్పింది టోటల్గా 6 లక్షల కోట్ల పైచిలుకు అంటే మొత్తం ప్రభుత్వ బాండ్లు ప్రభుత్వం పూచిపడ్డ అప్పులతో కలుపుకుంటే 6,30,000కు మించి లేవు. మరి దాన్ని 14 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని ఒకసారి, ఇవన్నీ తప్పు కదా. సోషల్ మీడియాలో కూడా దాన్ని అట్లనే పోస్టులు చేసి జనాల మెదల్లో విషం నింపినారు. దాని తాలూకు ఛాయలు మార్పుకు దారితీసింది. ఆ తర్వాత ఇప్పుడు సంక్షేమం ఎట్లా గాలికి వదిలేసినో చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఒక ప్రభుత్వం మారితే ఎన్నెన్ని అనర్థాలు ఎన్నెన్ని అవరోధాలు జరుగుతాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళకు చూస్తున్నారు అనమాట ప్రాక్టికల్గా. సో మరి ఈ పోస్టులకు సంబంధించి ఏం మాట్లాడదాం, ఏం పెడదాం? కోర్టులు కూడా వీటి మీద స్పందిస్తే బాగుండు. ఎందుకంటే కోర్టులు అంటే ఒక్క వైసీపీ వాళ్ళని శిక్షించమని అయితే ఏం చెప్పవు గౌరవ న్యాయస్థానాలు.
అందరినీ సమానంగా చూస్తాయి. కాబట్టి ఈ అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడితే తప్పేంటి? మరి ఈ తప్పు కోర్టే ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం కూడా తమ పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఇట్లా అశ్లీల పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టిరో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. పెట్టకపోతే పార్షియాలిటీ చూపించినట్టే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసేవేమో అన్ని తప్పులు కథలు, మరి మన పార్టీ వాళ్ళు చేసేవేమో అన్ని పత్తిత్తు కబుర్లా. దీని మీద కూటమి సర్కార్ ఏం సమాధానం చెప్తుంది రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో కొనసాగుతున్న ఈ అరాచక పర్వం అనేది అప్పుడే ఆగిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే బడ్జెట్ లేదని వీళ్ళే చెప్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసే సూపర్ 6 హామీలను అమలు చేసే వెసులుబాటు ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక సంక్రాంతి వరకు అంటే ఒక 6-7 నెలలు టైం చూసిన తర్వాత ప్రజలే రోడ్ల మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అన్నది చూద్దాం. ఆ లోపు అంటే ఈ సోషల్ మీడియాను సర్ప్రైజ్ చేస్తే బాగుంటుందన్న కోణంలో జరుగుతున్న దాడులుగానే చూడాలి. ఇక కొంతమంది వైసీపీ వాళ్ళే కాకుండా టీడీపీ వాళ్ళ సైడ్ నుంచి కూడా అంటే మొత్తం ఈ ఎలివేషన్స్ ఈ అరెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత తమకు తాము కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటి గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.